హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మాట్లాడుకునే టాపిక్ పేరు వచ్చేసి ఇంట్రడక్షన్ టు ట్రాన్సియంట్ అనాలిసిస్. సో ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మనం ఇంతవరకు ఏం కవర్ చేసినాం అండ్ దాని వెయిటేజెస్ ఎంత ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కవర్ చేసినామంటే బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏం కవర్ చేసినాం, నెట్వర్క్ థీరమ్స్. నేను నెట్వర్క్ షార్ట్ ఫామ్ ఇట్లా రాస్తా. నెట్వర్క్ థీరమ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో థర్డ్ ఏం కవర్ చేసినామంటే రీసెంట్గా 2-port నెట్వర్క్స్. సో ఇన్ని అయిపోయినాయి. సో ఈ బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఎన్ని మార్క్స్కి వస్తుందిరా ఎగ్జామ్లో అంటే 2 to 3 మార్క్స్. సిమిలర్లీ నెట్వర్క్ థీరమ్స్ కూడా 2 to 3 మార్క్స్. నెక్స్ట్ 2-port నెట్వర్క్స్ 1 to 2 మార్క్స్. ఇప్పుడు ఏం మాట్లాడుకోబోతున్నామంటే ట్రాన్సియంట్ అనాలిసిస్. సో నెట్వర్క్ థియరీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిదిరా అంటే ట్రాన్సియంట్ అనాలిసిస్. సో ఇది ఎన్ని మార్క్స్కి వస్తుందంటే ఇది కూడా అంతే, 2 to 3 మార్క్స్. సో ట్రాన్సియంట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ కొంచెం కష్టమైన టాపిక్. కష్టం ఎప్పుడు వస్తుందిరా అంటే ఇది ఇక్కడ క్వశ్చన్స్ అనేవి సింపుల్గా ఫార్ములా బేస్డ్ లేకుంటే చూసి చేసేటట్లు ఉండవు. మన కాన్సెప్ట్ అనేది బాగా క్లారిటీ ఉన్నప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు, లేదా కష్టం అనిపిస్తుంది. సో ఏం చేస్తారంటే ప్రతి ఒక్క టాపిక్ నేను డిస్కస్ చేస్తా కదా, సో ప్రతిదీ జాగ్రత్తగా విని నోట్స్ మెయింటైన్ చేసుకుంటే సో ఈ టాపిక్ కూడా కష్టం అనిపించదు. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సియంట్ అనాలిసిస్ అన్నా. సో ట్రాన్సియంట్ అనాలిసిస్ని ఇంకొకటి ఏమంటామంటే ఇంకొక పేరు ఏంటిదిరా అంటే స్విచ్చింగ్ అనాలిసిస్. సో ఈ పేరు ఎందుకు వచ్చింది అన్నది కూడా డిస్కస్ చేసుకుందాం. సో ట్రాన్సియంట్ అనాలిసిస్ని ఏమంటాం, స్విచ్చింగ్ అనాలిసిస్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెట్వర్క్ థియరీలో ట్రాన్సియంట్ అనాలిసిస్ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి, సో ట్రాన్సియంట్ అనాలిసిస్ దేని గురించి చెప్తుంది, సో ఈ మొత్తం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెట్వర్క్ థియరీ మాట్లాడుకున్నప్పుడు మెయిన్గా ఎలిమెంట్స్ ఏవేవి ఉన్నాయి మనకి, రెసిస్టర్, ఇవే కదా మనం డిస్కస్ చేసుకుంది స్టార్టింగ్ నుంచి. ఇండక్టర్, నెక్స్ట్ ఏం ఎలిమెంట్, కెపాసిటర్. సో ఈ 3 మన మెయిన్ ఎలిమెంట్స్ నెట్వర్క్ థియరీలో. సో ఈ 3లో ఇదంతా మనం బేసిక్స్లోనే చూసినాం. బేసిక్స్ అప్పుడు కూడా నేను మళ్ళీ చెప్పిన ట్రాన్సియంట్ అనాలిసిస్లో మళ్ళీ మాట్లాడతా దీనిల గురించి అని. సో రెసిస్టర్ అనేది ఏమైతుందిరా అంటే మెమొరీలెస్ ఎలిమెంట్ అవుతుంది, మెమొరీలెస్ ఎలిమెంట్. ఈ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఏమవుతాయంటే మెమొరీ ఎలిమెంట్స్ అంటారు. సో ఎందుకు అంటున్నాం ఇట్లా రెసిస్టర్ ని మెమొరీలెస్ అండ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ని మెమొరీ ఎలిమెంట్స్ అని ఎందుకు అంటున్నామంటే రెసిస్టర్ అనేది ఆల్వేస్ ఏం చేస్తుందయా అంటే పవర్ ని కానీ ఎనర్జీని కానీ ఓన్లీ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎయిదర్ సోర్స్ ఉండని అంటే ఒక వోల్టేజ్ సోర్స్ కానీ కరెంట్ సోర్స్ కానీ నెట్వర్క్ లో ఉండని ఉండకపోని రెసిస్టర్ పని ఏంటిదిరా అంటే ఓన్లీ అబ్జార్బ్ మాత్రమే చేసుకోగలుగుతుంది. సో రెసిస్టర్ అనేది ఓన్లీ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి దీనికి ఒకటే ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి ఇది మెమొరీలెస్ ఎలిమెంట్ అంటున్నాం. కానీ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అలా కాదు. సో ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఏం చేస్తాయిరా అంటే మనకి ఎనర్జీని అబ్జార్బ్ కూడా చేసుకుంటాయి, అలానే డెలివర్ కూడా చేస్తాయి. సో ఎలాంటి కేసెస్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం స్టార్టింగ్ లోనే. సో ఆ కేసెస్ మళ్ళీ ఒకసారి చెప్తా. మనకి నెట్వర్క్ లో యాక్టివ్ సోర్సెస్ ఉన్నాయనుకోండి, అలాంటి సందర్భాల్లో ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఏం చేస్తాయంటే ఎనర్జీని ఆల్వేస్ అబ్జార్బ్ చేసుకుంటాయి. కానీ ఒక యాక్టివ్ సోర్స్ లేనప్పుడు ఏం చేస్తాయంటే ఇవి అబ్జార్బ్ చేసుకున్న ఇవి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇవి 2 ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని ఉంటాయి కదా, అబ్జార్బ్ చేసుకున్నది ఏం చేసుకుంటాయంటే ఒక చోట ఒక మెమరీలో స్టోర్ చేసుకుంటాయి. సో దానికోసమే దీన్ని మెమరీ ఎలిమెంట్స్ అంటున్నాం. సో అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీని స్టోర్ చేసుకుని ఉంటాయి కదా, ఈ స్టోర్ చేసుకున్న ఎనర్జీని ఎప్పుడైతే యాక్టివ్ సోర్సెస్ ఉండవో ఒక నెట్వర్క్ లో ఈ స్టోర్ చేసుకున్న ఎనర్జీని ఇవి ఏం చేస్తాయి, డెలివర్ చేస్తాయి. ఆ డెలివర్ చేసిన ఎనర్జీ మళ్ళీ ఏం చేస్తుంది, నెట్వర్క్ లో రెసిస్టర్ అనేది అబ్జార్బ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఆ నెట్వర్క్ లో ఎనర్జీ బ్యాలెన్స్ అయిపోతుంది, అంటే ఇది డెలివర్ చేసిన ఎనర్జీని రెసిస్టర్ అబ్జార్బ్ చేసేసుకుంది. సో ఇదంతా మనం ఆల్రెడీ మాట్లాడుకున్న కాన్సెప్టే. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ట్రాన్సియంట్ అనాలిసిస్ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇండక్టర్ అండ్ కెపాసిటర్ బేసిస్ మీదనే. సో ఇవి కూడా ఇండక్టర్ అండ్ కెపాసిటర్ బేసిస్ మీద ఎందుకు చెప్తున్నామంటే ఈ రెండిటికి ఒక
బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఏముంది, ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి, అలానే డెలివర్ కూడా చేస్తాయి. అంటే దాని మీనింగ్ ఏంటిది, ఈ రెండు ఎలిమెంట్స్ ఏం చేస్తున్నాయి, ఏం ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేస్తున్నాయి, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. సో ఈ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ప్రాపర్టీ ఉంది కాబట్టే ఈ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ వల్లనే మనం ఏం చేస్తున్నాం, ట్రాన్సియెంట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదిరా అంటే, ఓన్లీ రెసిస్టివ్ నెట్వర్క్ కి ట్రాన్సియెంట్ అనాలిసిస్ అనేది ఉండదు. ఓన్లీ రెసిస్టివ్ నెట్వర్క్ కి ట్రాన్సియెంట్ అనాలిసిస్ అనేది ఉండదు. పక్కా ట్రాన్సియెంట్ అనాలిసిస్ ఉండాలంటే నెట్వర్క్స్ ఎలా ఉండాలి, ఎయిదర్ రెసిస్టర్ అండ్ ఇండక్టర్ అన్న ఉండాలి, లేదా రెసిస్టర్ అండ్ కెపాసిటర్ అన్న ఉండాలి, లేదా రెసిస్టర్ ఇండక్టర్ కెపాసిటర్ మూడు కలిసి అన్న ఉండాలి. ఇలాంటి నెట్వర్క్స్ కి మాత్రమే ట్రాన్సియెంట్ అనాలిసిస్ అనేవి డిస్కస్ చేసుకుంటాం. సో ఈ ట్రాన్సియెంట్ అనాలిసిస్ ని స్విచ్చింగ్ అనాలిసిస్ ఎందుకు అంటున్నాం రా అంటే, ఇప్పుడు నేను చెప్పినా కదా ఒక మెమరీ ఎలిమెంట్ అని, ఇవి ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అనేవి. మెమరీ అంటానే మనకి ఏం గుర్తొస్తుంది, సమ్ పాస్ట్ కూడా ఉంటుంది. సో పాస్ట్ అండ్ ప్రెజెంట్ రెండు లింక్ చేసి మాట్లాడుకోవాలి కాబట్టి నెట్వర్క్ లో ఒక ఎలిమెంట్ ఉంటుంది, అదేంటిదిరా అంటే స్విచ్. సో ఈ స్విచ్ వల్ల యూజ్ ఏంటిదిరా అంటే, ఆ నెట్వర్క్ ని మనం పాస్ట్ లో కూడా తీసుకువెళ్ళి మళ్ళీ ప్రెజెంట్ కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇట్లా పాస్ట్ అండ్ ప్రెజెంట్ మాట్లాడుకోవడం కోసం ఒక స్విచ్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ అనాలిసిస్ లో, దానికోసం ట్రాన్సియెంట్ అనాలిసిస్ ని స్విచ్చింగ్ అనాలిసిస్ అని కూడా అంటాము. సో మన మెయిన్ ఫోకస్ మొత్తం ఏముండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ మీద ఉండాలి. ఆ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ వేటివి, ఇండక్టర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్స్, అలానే కెపాసిటర్ వి ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్స్. సో ఇవి ఫస్ట్ మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటిదిరా అంటే, నేను ట్రాన్సియెంట్ అనాలిసిస్ అనేది గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే డిస్కస్ చేస్తా. అంటే గేట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కోసం మనకి ఏ కాన్సెప్ట్స్ అయితే రిక్వైర్డ్ అవుతాయో ఆ కాన్సెప్ట్స్ గురించే మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ చూసే ముందు జనరల్ గా ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో ఇంతవరకు అర్థమైంది అనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, డిశ్చార్జింగ్ ఈక్వేషన్స్ చూద్దాం. ఈ డిశ్చార్జింగ్ కూడా మళ్ళీ ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. సో డిశ్చార్జింగ్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. నేను ఇక్కడ నోట్స్ రాయట్లేదు, నేను చెప్తున్నా కదా, ఆ డిక్టేట్ చేస్తున్న వాటితోనే మీరు నోట్స్ సెల్ఫ్ గా ప్రిపేర్ చేసుకోండి. సో డిశ్చార్జింగ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, 2 టైప్స్. అవేంటివిరా అంటే స్టాండర్డ్ డిశ్చార్జింగ్, ఇంకొకటి ఏంటిదిరా అంటే నార్మల్ డిశ్చార్జింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం మాట్లాడుకుందాం అంటే స్టాండర్డ్ డిశ్చార్జింగ్ గురించి మాట్లాడుకుందాం. సో స్టాండర్డ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్ ఎట్లుంటుందిరా అంటే, y of t is equals to y0 into e power minus t by tau. సో ఇది స్టాండర్డ్ డిశ్చార్జింగ్ యొక్క ఈక్వేషన్. సో ఇక్కడ టౌ అనేది ఏమైతుందంటే టైం కాన్స్టెంట్. సో ఇది కూడా ట్రాన్సియెంట్ అనాలిసిస్ లో ఒక ఇంపార్టెంట్ పారామీటర్. ఏంటిది, టైం కాన్స్టెంట్. సో ఆ టైం కాన్స్టెంట్ అంటే ఏంటి అది కూడా డిఫైన్ చేసుకుందాం. సో దీనికి నేను రెస్పాన్స్ డ్రా చేస్తే, సో డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ దగ్గర ఈ y of t వాల్యూస్ కనుక్కొని దానికి రెస్పాన్స్ గిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే అప్పుడు y of t ఎంత అవుతుంది, y0 ఇంటూ ఈ పవర్ మైనస్ 0 బై టౌ. సో ఈ వాల్యూ ఏమైతుంది, y0 అవుతుంది. అలానే t ఈజ్ ఈక్వల్స్ టు టౌ దగ్గర తీసుకుంటే y of t ఈజ్ ఈక్వల్స్ టు y0 ఇంటూ ఈ పవర్ మైనస్ టౌ బై టౌ కదా, సో ఈ పవర్ -1 అవుతుంది. సో ఈ పవర్ -1. సో ఇది సాల్వ్ చేసుకుంటే వాల్యూ ఎంత వస్తుందిరా అంటే 0.368 y0. సో ఈ వాల్యూస్ అనేవి ఇంపార్టెంట్ కాదు, కావాలంటే క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన కాబట్టి డైరెక్ట్ గా రాసేస్తున్నా. సో t ఈజ్ ఈక్వల్స్ టు టౌ దగ్గర ఎంత వచ్చింది మనకి, y of t అనేది 0.368 y0 వచ్చింది. సో అలానే ఇంక్రీజ్ చేసుకుంటా పోండి. t ఈజ్ ఈక్వల్స్ టు 2 టౌ దగ్గర y of t ఈజ్ ఈక్వల్స్ టు y0 ఇంటూ ఈ పవర్ -2 అవుతుంది. అప్పుడు ఏమైతుందంటే 0.135 y0. సిమిలర్ గా t ఈజ్ ఈక్వల్స్ టు 3 టౌ దగ్గర y of t ఈజ్ ఈక్వల్స్ టు y0 ఇంటూ ఇది ఏమైతుంది 0.049 y0. సిమిలర్ గా t ఈజ్ ఈక్వల్స్ టు 4 టౌ దగ్గర తీసుకోండి, y of t ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ -4. సో ఇది ఏమైతుందంటే 0.049
18y0. సిమిలర్గా t ఈజ్ ఈక్వల్స్ టు 5 టౌ దగ్గర తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, y ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు y0 ఇంటూ e⁻−5. అదేమవుతుందంటే 0.0067y0. సో ఏం చేసినాం మనం ఇంతవరకు, ఒక స్టాండర్డ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్ తీసుకొని దానికి డిఫరెంట్ వాల్యూస్ దగ్గర రెస్పాన్స్ కనుక్కున్నాం. సో ఇది మనం గ్రాఫికల్ ఫామ్ లో చూసుకుంటే ఎట్లుంటుంది రెస్పాన్స్ అంటే, సో ఇది y ఆఫ్ t, సో ఇది టైం ఇంటర్వెల్ t. ఇక్కడ ఏమేమి తీసుకున్నాం మనం, 0 దగ్గర, టౌ దగ్గర, 2 టౌ దగ్గర, 3 టౌ, 4 టౌ, 5 టౌ, లాస్ట్కి ఇన్ఫినిటీ వరకు అనుకోండి. సో ఇక్కడ ఇన్ఫినిటీ పెట్టుకుంటే ఏమొస్తుంది మనకి, t ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర y ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు y0 ఇంటూ e⁻−∞. అంటే ఏమైంది మనకి 0 అవుతుంది. సో అప్పుడు 0 దగ్గర ఏమొచ్చింది మనకి, y0 వచ్చింది. సిమిలర్గా ఏమైంది మనకి, టౌ దగ్గర ఎంత వచ్చింది, 0.368y0. సో అలానే డిక్రీజ్ అవుతా వచ్చింది కదా, లాస్ట్కి ఇన్ఫినిటీ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, 0 అయిపోయింది. సో ఆ గ్రాఫ్ ఎట్లా వస్తుంది అంటే, ఇట్లా డిక్రీజ్ అవుతా ఎంత వచ్చింది, లాస్ట్కి 0 అయిపోయింది. సో ఈ గ్రాఫ్ని ఏమంటాం, ఈ రెస్పాన్స్ని ఏమంటాం అంటే స్టాండర్డ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ ఇంకొకటి t ఈజ్ ఈక్వల్స్ టు టౌ దగ్గర. సో మనకు టౌ అంటే ఏం చెప్పినా నేను, టైం కాన్స్టెంట్ కదా. సో ఈ రెస్పాన్స్ నుంచి మనం ఏం డిఫైన్ చేయొచ్చు టైం కాన్స్టెంట్ కి, ద టైమ్ అట్ విచ్ రెస్పాన్స్ విల్ బి 36.8% ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూ ఆర్ మాక్సిమం వాల్యూ. సో ఇప్పుడు టైం కాన్స్టెంట్ అంటే ఏం చెప్తున్నాం మనం, టైమ్ అట్ విచ్ ద రెస్పాన్స్ విల్ బి 36.8% ఆఫ్ ది ఇనిషియల్ వాల్యూ ఆర్ మాక్సిమం వాల్యూ. దాన్ని ఏమంటాం మనం, టైం కాన్స్టెంట్ టౌ అంటాం. సో ఈ టౌ అనేది ఇప్పుడు నేను డెఫినేషన్ చెప్పినా కదా, 36.8% అనేది, ఇది ప్రతి చోట 36.8% అంటే డిశ్చార్జింగ్ కి కానీ, ఛార్జింగ్ కి కానీ, నార్మల్ డిశ్చార్జింగ్ కి కానీ, నో, ఇట్ ఈస్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ స్టాండర్డ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్. సో స్టాండర్డ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్ కి మాత్రమే టౌ అంటే ఏమంటాం, 36.8% ఆఫ్ ది ఇనిషియల్ ఆర్ మాక్సిమం వాల్యూ. ఇనిషియల్ ఆర్ మాక్సిమం వాల్యూ ఎందుకంటున్నా, ఇనిషియల్ వాల్యూ అయినా y0, మాక్సిమం వాల్యూ అయినా ఈ మొత్తం రెస్పాన్స్ లో y0, కాబట్టి 36.8% ఆఫ్ ది ఇనిషియల్ ఆర్ మాక్సిమం వాల్యూని టౌ అంటాం. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిదిరా అంటే సెటిలింగ్ టైం. సో సెటిలింగ్ టైం ఎంత వచ్చిందయ్యా అంటే, ఇప్పుడు సెటిలింగ్ టైం అంటే ఏంటిది, ఇప్పుడు మనం ఒకటి డిశ్చార్జ్ తీసుకున్నాం కదా, డిశ్చార్జింగ్ ఈక్వేషన్ అంటే డిశ్చార్జ్ అవుతూ లాస్ట్కి ఒక చోట సెటిల్ అయిపోతుంది కదా. సో ప్రాక్టికల్ గా ఆ సెటిలింగ్ టైం అనేది ఎంత ఉంటుందయ్యా అంటే 5 టౌ. సో ఈ 5 టౌని మనం సెటిలింగ్ టైం అంటాం. ఎందుకంటే ఈ 5 టౌ దగ్గర ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది. చూడండి ఎంత ఉంది 5 టౌ దగ్గర, 0.0067y0 అంటే 0.67% ఆఫ్ ది ఇనిషియల్ వాల్యూ. సో ఆల్మోస్ట్ ఇంత డిశ్చార్జ్ అయిపోయింది కాబట్టి ప్రాక్టికల్ గా ఏమంటామంటే ఈ 5 టౌనే సెటిలింగ్ టైం అంటాం. లేదు ఐడియల్ గా చూసుకోవాలంటే ఎక్కడ సెటిల్ అయిపోయింది, మొత్తం ఇన్ఫినిటీ దగ్గర. సో ఐడియల్లీ సెటిలింగ్ టైం ఎంత వస్తుంది అంటే ఇన్ఫినిటీ. సో ఇదంతా ఏం చెప్తామంటే స్టాండర్డ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్. ఇప్పుడు ఇంకొకటి ఏం చూసుకుంటామంటే నార్మల్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అసలు, స్టాండర్డ్ డిశ్చార్జింగ్ అని, నార్మల్ డిశ్చార్జింగ్ అని, అలానే స్టాండర్డ్ ఛార్జింగ్ అని, నార్మల్ ఛార్జింగ్ అని. ఎందుకంటే మనం ఇండక్టర్ అండ్ కెపాసిటర్ కి సేమ్ వీటితోనే రిలేట్ చేసేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి. సో ఇంకా నార్మల్ డిశ్చార్జింగ్ కొంచెం ఫాస్ట్ గా మాట్లాడుకుందాం. సో దీని ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే జనరల్ ఫామ్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ ప్లస్ k ప్లస్ y0 ఇంటూ e⁻−t/τ. సో సిమిలర్గా ఇక్కడ కూడా ఏమవుతుంది, టౌ ఈజ్ ఈక్వల్స్ టు టైం కాన్స్టెంట్. ఇప్పుడు మళ్ళీ ఏముంది, సేమ్ స్టోరీ రిపీట్ చేస్తాం కదా. సో ఇన్ని ఇంటర్వెల్స్ వద్దులేండి, ఇప్పటికే మీకు బోర్ కొట్టింటుంది. సో సమ్ ఇంటర్వెల్స్ దగ్గర తీసుకుందాం. సో t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఏమవుతుంది y ఆఫ్ t అంటే k ప్లస్ y0 ఇంటూ e⁻−0 కానీ 0 అన్న ఒకటే కదా. సో ఇప్పుడు ఏమైంది, k ప్లస్ y0 అయింది ఎప్పుడు, t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర. అలాంటిదే
టీ ఈజ్ ఈక్వల్స్ టు టౌ దగ్గర తీసుకుంటే వై ఆఫ్ టీ ఎంత అవుతుంది, కే ప్లస్ 0.368 వై నాట్ అవుతుంది. సో అలానే టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర తీసుకుంటే ఏమవుతుంది, వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు కే ప్లస్ 0. సో దట్ ఈస్ నథింగ్ బట్ కే. సో ఇప్పుడు ఈ వాల్యూస్తో మనం మళ్ళీ నార్మల్ డిశ్చార్జింగ్కి రెస్పాన్స్ గీస్తే ఎట్లా వస్తుంది, సో అవుట్పుట్ ఇన్పుట్. సో 0 ఎక్కడెక్కడ తీసుకున్నాం మనం, టౌ డైరెక్ట్ ఇంకా ఇన్ఫినిటీ. సో 0 దగ్గర ఎంత ఉంది, మళ్ళీ మ్యాక్సిమం ఉంది కదా, కే ప్లస్ 0 అంతేనా, కే ప్లస్ వై నాట్. అదే టౌ దగ్గర ఎంత ఉంది ఇక్కడ అనుకుంటే కే ప్లస్ 0.368 వై నాట్. సో ఇట్లా డిక్రీజ్ అయితే ఏమైంది, ఇన్ఫినిటీకి వచ్చేసరికి 0 అయిపోయింది. సో ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ వరకు గీలేను కాబట్టి ఇక్కడ రాసుకున్నాలండి. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఇంకొక పాయింట్ ఏంటిదిరా అంటే, నేను ఆల్రెడీ చెప్పినా కదా, ఇక్కడ టైం కాన్స్టెంట్ ఎట్లా డిఫైన్ చేసుకున్నాం, ద టైమ్ అట్ విచ్ రెస్పాన్స్ విల్ బి 36.8% ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ ఆర్ మ్యాక్సిమం వాల్యూ అన్నాం కదా. కానీ ఇక్కడ సేమ్ చెప్పచ్చా అంటే, ద టైమ్ అట్ విచ్ ద రెస్పాన్స్ విల్ బి 36.8% ఆఫ్ ఇనిషియల్ వాల్యూ అంటే చెప్పలేము. ఎందుకు, టైం కాన్స్టెంట్ అంటే ఎంత ఉంది ఇక్కడ, కే ప్లస్ 0.368 వై నాట్. సో ఇన్ కేస్ ఇక్కడ చెప్పుకోవాలన్నా టైం కాన్స్టెంట్ ఎట్లా చెప్తామంటే, ద టైమ్ అట్ విచ్ ద రెస్పాన్స్ విల్ బి 36.8% ఆఫ్ ఇనిషియల్ వాల్యూ ప్లస్ సమ్ కాన్స్టెంట్ కే. సో ఇట్లా టైం ఎందుకు చెప్తాను అంటే, టైం కాన్స్టెంట్ అనేది ఒక్కొక్క ఈక్వేషన్కి మారుతూ ఉంటుంది. సో ఇంతవరకు చూసినారు కదా. సో ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఐ ఆఫ్ టీ ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడంటే 10 ఇంటూ ఈ పవర్ మైనస్ t/4 అన్నాడు. సో ఇట్లా ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దీనికి టైం కాన్స్టెంట్ కనుక్కోండి అన్నాడు. సో సింపుల్గా ఏం చేస్తాము, మనకి ఇది ఏముంది, జనరల్గా స్టాండర్డ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్ కదా. సో మామూలు కంపేర్ చేసుకుంటే వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు వై నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ t/τ. సో ఇక్కడ టౌ అంటే టైం కాన్స్టెంట్. ఇవి రెండు కంపేర్ చేసుకుంటే టైం కాన్స్టెంట్ ఎంత వచ్చింది, 4 seconds వచ్చింది. సో ఇట్లా కాకుండా ఈక్వేషన్ అనేది వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఈ పవర్ t/4 అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం, సిమిలర్గా ఉందిలే దీంతో కంపేర్ చేసుకుందామని టౌ ఈజ్ ఈక్వల్స్ టు -4 seconds రాస్తే సింపుల్గా తప్పైపోతుంది. ఎందుకు, టైం కాన్స్టెంట్ అనేది ఆల్వేస్ పాజిటివ్లో ఉంటుంది, నెగిటివ్లో ఉండదు. ఇంకొకటి ఏం చెప్పచ్చు అంటే, కొంచెమన్నా మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కానీ కంట్రోల్ సిస్టమ్స్ కానీ ఐడియా ఉంటే ఇది ఏమంటాము, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 1/s + 1/4. అంటే పోల్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది స్టేబుల్ సిస్టమ్. కానీ ఇక్కడ పోల్ అనేది 1/s - 1/4. సో రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది అన్స్టేబుల్ సిస్టమ్. సో ఇంకొక పాయింట్ ఏంటిదిరా అంటే, టైం కాన్స్టెంట్ అనేది ఆల్వేస్ డిఫైన్డ్ ఫర్ స్టేబుల్ సిస్టమ్స్, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఫర్ అన్స్టేబుల్ సిస్టమ్స్. సో ఇంత అవసరం రాదు, ఇది కంట్రోల్ సిస్టమ్స్లో అయితే అవసరం వస్తుందేమో, కానీ నెట్వర్క్ థియరీలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి స్టేబుల్ సిస్టమే ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, టైం కాన్స్టెంట్ దేనికి డిఫైన్ అవుతుంది, ఓన్లీ ఫర్ స్టేబుల్ సిస్టమ్స్. సో ఇది 2 types ఆఫ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ఏం చూస్తాం, ఛార్జింగ్ ఈక్వేషన్స్ చూద్దాం. నార్మల్ డిశ్చార్జింగ్లో ఒక చిన్న కరెక్షన్ చూడండి. అంటే మొత్తం చెప్పడం కరెక్టే. నేను ఏం చెప్పిన అంటే, t ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర ఏమైతుంది రెస్పాన్స్ అనేది వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు కే అయింది. కానీ నేను ఇక్కడ ఏం తీసుకున్నా, సేమ్ తీసుకున్నా చూడండి, దీనికి 0 అని తీసేసుకున్నా. 0 అవ్వదు, అదే డిఫరెన్స్. సో ఏమైతుందంటే, సో ఇక్కడ ఇంకోసారి తీసుకుంటే, సో t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర కే ప్లస్ వై నాట్. అలానే t ఈజ్ ఈక్వల్స్ టు టౌ దగ్గర కే ప్లస్ 0.368 వై నాట్. అలానే t ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర కే. సో ఇట్లా డిక్రీజ్ అవుతా లాస్ట్కి సెటిల్ ఎక్కడ అయిపోతుంది, కే దగ్గర సెటిల్ అవుతుంది, నాట్ 0. సో ఇది ఒక్కటే లేండి డిఫరెన్స్, ఇది 0, ఇది టౌ, ఇది ఇన్ఫినిటీ అనుకోండి. సో ఇది మర్చిపోయి నేను 0 దగ్గర రాసేసిన, అదే సెటిల్ అయ్యేది 0 అని పెట్టేసిన. సో అది తప్పు. సో ఇది ఫాస్ట్లో చెప్పడంలో ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో డిశ్చార్జింగ్ ఎట్లా మాట్లాడుకున్నామో సేమ్ అదే విధంగా మాట్లాడుకుంటాం. సో కొంచెం ఫాస్ట్గా మాట్లాడుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈక్వేషన్ ఏమవుతుంది రా స్టాండర్డ్ ఛార్జింగ్ అంటే, వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు వై నాట్ ఇంటూ 1 - e పవర్ -t/τ. సో ఇది ఈక్వేషన్. ఇక్కడ టౌ అంటే ఏంటి, టైం కాన్స్టెంట్.
టైం కాన్స్టెంట్. సో మనకి ఇండక్టర్ అండ్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ వచ్చినప్పుడు టైం కాన్స్టెంట్ కి ఫార్ములాస్ వస్తాయి. సో అక్కడ మాట్లాడుకుందాం. జనరల్ గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టౌ అంటానే టైం కాన్స్టెంట్. సో t ఈక్వల్స్ టు 0 దగ్గర ఏమవుతుంది, y ఆఫ్ t ఈక్వల్స్ టు y0 ఇంటూ 1 మైనస్ y0 ఇంటూ 1 మైనస్ e పవర్ 0 కదా. సో e పవర్ 0 అంటే 1. సో ఏమైంది, 0 అయింది. అదే t ఈక్వల్స్ టు టౌ దగ్గర ఏమవుతుంది, y ఆఫ్ t ఈక్వల్స్ టు y0 ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ 1. సో అది ఏమైతుందంటే 0.632 y0. సిమిలర్లీ t ఈక్వల్స్ టు 2 టౌ దగ్గర ఏమైతుందంటే y ఆఫ్ t ఈక్వల్స్ టు y0 ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ 2. సో ఇది ఏమైతుందంటే 0.868 y0. సో ఇవన్నీ క్యాల్కులేటర్తో క్యాల్కులేట్ చేసుకుంటే వస్తాయిలేండి. సో ఇది అవసరం లేదు, జస్ట్ ఛార్జ్ అవుతుంది అని చెప్పడం కోసం. t ఈక్వల్స్ టు 4 టౌ దగ్గర తీసేసుకోండి. y ఆఫ్ t ఈక్వల్స్ టు ఏమైతుందంటే y0 ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ 4, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.98 y0. సిమిలర్లీ t ఈక్వల్స్ టు 5 టౌ దగ్గర ఏమైంది, y ఆఫ్ t ఈక్వల్స్ టు y0 ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ 5. సో ఇది ఎంత అంటే 0.993 y0. సో లాస్ట్కి ఎక్కడ తీసుకుంటారు, ఇన్ఫినిటీ దగ్గర. y ఆఫ్ t ఈక్వల్స్ టు y0 ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 కాబట్టి ఏమైతుంది, y0 అవుతుంది. సో ఇప్పుడు స్టాండర్డ్ ఛార్జింగ్ ఈక్వేషన్కి రెస్పాన్స్ డ్రా చేస్తే ఎట్లా వస్తుందంటే, సో ఇన్పుట్ అవుట్పుట్, సో 0 టౌ 2 టౌ 4 టౌ 5 టౌ, సో ఇన్ఫినిటీ అనుకోండి. సో 0 దగ్గర ఎంత ఉంది, 0నే ఉంది. కానీ టౌ దగ్గర ఎంత ఉంది, 0.632 y0. సో ఇది టౌ దగ్గర ఉంది. నెక్స్ట్ ఏమైంది, ఇట్లానే ఇంక్రీజ్ అవుతా అవుతా ఎక్కడికి వచ్చేసింది, ఇన్ఫినిటీ వరకు వచ్చేసరికి y0 అయిపోయింది. సో ఈ ఈక్వేషన్ మనం డ్రా చేసుకుంటే ఎట్లా వస్తుంది అంటే, ఇట్లా ఇంక్రీజ్ అవుతా అవుతా లాస్ట్కి ఇన్ఫినిటీ వచ్చేసరికి ఏమైపోయింది, y0 అయిపోయింది. సో ఇది ఈ రెస్పాన్స్ ఏంటిదిరా అంటే స్టాండర్డ్ ఛార్జింగ్ ఈక్వేషన్ యొక్క రెస్పాన్స్. సో ఇక్కడ టైం కాన్స్టెంట్ ఎట్లా డిఫైన్ చేసుకుంటామంటే, ద టైమ్ అట్ విచ్ రెస్పాన్స్ విల్ బి 63.2% ఆఫ్ ఇట్స్ maximum value is defined as time constant. So 63.2% of y0. సో ఇది టైం కాన్స్టెంట్. దీనికి సెటిలింగ్ టైం ఎంత అంటే 5 టౌ మళ్ళీ. సో 5 టౌ కానీ ఇదేంటిది ప్రాక్టికల్గా, ఐడియల్గా అంటే ఇన్ఫినిటీ దగ్గర సెటిల్ అయింది. సెటిలింగ్ టైం అంటే ఏంటిది, ఛార్జ్ అయ్యి లాస్ట్కి సెటిల్ అయిపోవడం. అంటే జస్ట్ లైక్ ఫోన్లో ఇప్పుడు మనకి ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు 0 నుంచి ఛార్జ్ అయ్యి 100% అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఛార్జ్ అయిపోదు కదా. సో ఆ 100% ఎక్కడైతే 100% అవుతుందో ఏ టైం దగ్గర, ఆ టైంని ఏమంటామంటే సెటిలింగ్ టైం అంటాం. సో అట్లా జస్ట్ కంపారిటివ్లీ చెప్పినాం. నెక్స్ట్ ఏంటిది, నార్మల్ ఛార్జింగ్ ఈక్వేషన్. సో నార్మల్ అంటే ఏముంటుంది, సింపుల్గా ఒక కాన్స్టెంట్ యాడ్ చేస్తే సరిపోతుంది. y of t is equals to k plus y0 into 1 minus power minus t by tau. సో దీనికి కూడా సేమ్ ఉంటుంది కదా. టౌ అంటే ఏంటిది, టైం కాన్స్టెంట్. సిమిలర్గా t is equals to 0 దగ్గర y of t is equals to k plus y0 into ఇది ఏమవుతుంది 0 కదా. సో ఇది k అవుతుంది. సో నెక్స్ట్ t is equals to ఇన్ఫినిటీ దగ్గర తీసేసుకోండి. y of t is equals to ఇక్కడ ఏమవుతుంది k plus y0 into 1. సో k plus y0. సో దీనికి మనం రెస్పాన్స్కి ఇస్తే ఎట్లా వస్తుందో అంటే, సో ఇది 0 దగ్గర స్టార్ట్ కాదు, k దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి k plus y0 దగ్గర సెటిల్ అయిపోతుంది. y of t, ఇది ఏమైంది t. సో ఇది మొత్తం ఏమేమి మాట్లాడుకుందాం ఇంతవరకు. అసలు ట్రాన్సియంట్ అనాలిసిస్ అంటే ఏంటిది,
అసలు ట్రాన్సియంట్ అనాలిసిస్ని స్విచ్చింగ్ అనాలిసిస్ అని ఎందుకు అంటాం. ఇంకొకటి ఏంటిదిరా అంటే ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అనేవి ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అవుతాయి కాబట్టి ఆ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్స్ చూసుకోవాలి కాబట్టి సో జనరల్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, సో వాటి రెస్పాన్సులు ఎలా ఉంటాయి, టైం కాన్స్టెంట్ అంటే ఏంటి, టైం కాన్స్టెంట్ వెయిట్కి డిఫైన్ అవుతుంది. సో ఇవన్నీ జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ లాగా. సో నెక్స్ట్ వీడియోలో ఏం చూస్తామంటే ఇండక్టర్ తీసుకొని దానికి ఛార్జింగ్ ఈక్వేషన్స్, నెక్స్ట్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్స్. ఛార్జింగ్ అంటే మళ్ళీ స్టాండర్డ్ అండ్ నార్మల్, డిశ్చార్జింగ్ అంటే స్టాండర్డ్ అండ్ నార్మల్. సో ఇలాంటి సందర్భాల్లో ఇండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత వీడియోలో కెపాసిటర్ గురించి మాట్లాడుకుందాం. సో ట్రాన్సియంట్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఇది కాన్సెప్చువల్ ఉంటాయి కాబట్టి మొత్తం కాన్సెప్ట్ ఐడియా ఉంటేనే ప్రాబ్లమ్స్ చేయగలం. సో ప్రతి ఒక్క వీడియో జాగ్రత్తగా చూడండి, మొత్తం చూడండి, అప్పుడే మీకు కాన్సెప్ట్ ఐడియా వస్తుంది. సో మీ అందరికి వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.